హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాం కదా, దీన్ని రెయిన్ లిల్లీ, దీన్ని రీపాట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇంకా లాస్ట్ టైం సరిగ్గా చేయలేదు, ఇప్పుడైతే ఇంకా బాగా చేద్దాము, బాగా చేసుకుని పెట్టుకుందాం. ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా దీనికి కూడా. దీన్ని అయితే ఇందులోనే ఉంచేసి పాత మట్టి అయితే తీసేద్దాం. పాత మట్టి తీసేసి కొత్త మట్టితో మళ్ళీ రీపాట్ చేసుకుందాం. కొత్త మట్టి అయితే ఇందులో కొత్త మట్టి కాదండి, అది కూడా పాత మట్టే, పసుపు మట్టి ఉండిపోయింది కదా మనకి లాస్ట్ టైంది. ఆ మట్టితోనే మళ్ళీ మనం రీపాట్ చేసి చూద్దాం రండి. దీంట్లో దుంప కింద ఉంటుంది ఏంటండి, అలాగే ఉంది. అది ఫుల్ కోళ్ళకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీంట్లో మనం నీరు పోవడానికి ఏం పెట్టలేదు. ఇది కూడా మట్టి తడిగా ఉంది, లోపలంతా తడిగా ఉన్నా కూడా మనం వాటర్ పోసేస్తున్నాం. మొక్క ఎదుగుదల కూడా ఉండట్లేదు. కొంచెం వేస్తే చాలు మొత్తం చాలా వచ్చేస్తాయని చెప్పేసి నేను విన్నాను. మనకు కూడా అలానే వచ్చినాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. అబ్బా, రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. ఓ సో క్యూట్, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇందులో నుంచి తీయడానికి నాకు మనసు అయితే రావట్లేదు, కానీ దీన్ని బాగా ఇందులోనే ఉంచేస్తే ఇలానే ఉండిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకేనండి, ఇప్పుడైతే మనం దీన్ని ఇందులోనే రీపాట్స్ చేసుకుందాము. అయ్యో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే దీనికి వేరే దాంట్లోకి వెళ్ళి ఇదవడానికి ప్లేస్ అయితే ఉండట్లేదు. బేబీ ప్లాంట్స్ రావడానికి దీనికి ఇది లేదు. దీంట్లో మనం కోకోపీట్ కొంచెం ఎక్కువ కలుపుకుందాము. కోకోపీట్ కలుపుకుంటే రూట్స్ బాగా వస్తాయి కదా, రూట్స్ వస్తాయి, అలాగే బాగా ఎదుగుతాయి కూడా. కాకపోతే ఒకటండి, ఇన్ని ప్లాంట్స్ తీసాను కదా నేను, ప్రతిసారి చేస్తూనే ఉంటున్నాను, కానీ మనకి వానపాములు అయితే రావట్లేదు కదా. ఒక్కొక్క దాంట్లో కలుస్తున్నాయి, ఒక్కొక్క దాంట్లో అయితే రావట్లేదు. పసుపు దాంట్లో అయితే ఒకే ఒకటి కనిపించింది నాకు లాస్ట్ టైం. వానపాములు అయితే లేవండి. మనం వానపాములను అయితే ఏ విధంగా సేకరించుకోవాలో చూసుకుందాం ఈసారి, ఓకేనా అండి. ఓ సో క్యూట్, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. కానీ దీన్ని ఇంతకు మించి విడదీస్తే బాగోదని అనిపిస్తుంది. బాగోదంటే దుంప నుంచి వేరే అయిపోతుంది, మొక్క ఇరిగిపోతుంది. అందుకనే నాకు ఇబ్బందిగా అంటే ప్లాంట్ని చంపేస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. రూట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. దీంట్లో మనం సెపరేట్గా కోకోపీట్ కలుపుకొని, దీని ఒక్క దాంట్లోనే కాకుండా చిన్నది చూపించాను కదా మీకు పార్ట్, లాస్ట్ టైం కొత్తిమీర వేసాం. ఇందులో కూడా ఒక 2-3 ప్లాంట్స్ అయితే వేసుకుందాం. దీని నిండా కూడా వస్తుంది, ఓకేనా అండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది రెయిన్ లిల్లీ. నా దగ్గర ఒక్కటే కలర్ ఉందండి, ఇంకొక కలర్ అయితే తీసుకొద్దాం మనం. కానీ నా దగ్గర ఉన్న కలర్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా ఫస్ట్ టైం రెయిన్ లిల్లీ పూసింది అని చెప్పి వీడియో చేశాను నేను. చూడకపోతే లాస్ట్ టైం వీడియో ఉంటుంది, చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి, సరేనా. ఓకే, చూడండి పట్టమంటుంది కదా, పటక్క పటక్క మన సౌండ్ వస్తుంది. ఉల్లిపాయల దుంపల్లాగా అనిపిస్తున్నాయి కదా. ఇలా ఒక్కొక్కటి విడదీసి చూస్తుంటే బాగుంది, కానీ ఒక్కొక్కటి సెపరేట్ చేసి చూస్తుంటే బాగుంది, కానీ ఇలా చేస్తుంటే ఇవి రాలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. లీవ్స్ అయితే పాడైపోతున్నాయి. అందుకని కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంతో ఇష్టంగా పెంచి ఎంతో ఆశతో ఈ ఫ్లవర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం కదా. కానీ ప్లాంట్ పోతుంటే మాత్రం బాధగా అనిపిస్తుంది. ఇలానే ఉంచుదాము. ఇలానే ఉంచి మనం సెపరేట్గా ఒక 4 దాంట్లోనూ కానీ, లేకపోతే ఒక 3 దాంట్లో అయినా కానీ మనం పెట్టుకుందాము. రండి మరి వేరే దాంట్లో పెట్టేసుకుందాం. ఇదిగోనండి, లాస్ట్ టైం మనం తెచ్చుకున్న కోకోపీట్ అయితే ఇంట్లో కలిపేద్దాము. ఎందుకంటే అది రూట్స్ పెరగడానికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. లాస్ట్ టైము పసుపు తీసాం కదండి, ఆ పసుపు మట్టి అన్నమాట ఇదంతా. ఇది కూడా పాత మట్టే మన దగ్గర, కొత్త మట్టి ఏం కాదు. కాకపోతే రీపాట్ అయితే తిరిగి చేస్తున్నాం మనము. మొత్తం అంతా కలపట్లేదు, మనకి కావాల్సినంత మట్టికి అయితే కలిపేసాము.
దీనికి నాలుగు పక్కల కొంచెం హోల్స్ అయితే పెట్టాను. దీనికి నెట్ అవసరం ఉంటుందా? ఓకే, దీనికి లాస్ట్లో మనం నెట్ అయితే ఇదేదా పెట్టుకుందాము. ఓకేనండి, నాకు తెలిసి అవుతుంది. అలాగే దీంట్లో కూడా మనం పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా మట్టి వేసేసుకుందాం. ఇదండి, రీపాట్ అయితే అయిపోయింది. చూసారా, చిన్న చిన్న కుండీల్లో చాలా క్యూట్గా వేసాను కదా. ఇప్పుడైతే ఇవి డబుల్ అవుతాయి అన్నమాట. చూద్దాం. మళ్ళీ ఫ్లవర్స్, ఫస్ట్ టైం ఫ్లవర్ అయితే వచ్చింది. ఇందులో నుంచి విత్తనాలు వస్తాయి, తీద్దాం. తర్వాత చూడండి, మళ్ళీ ఎప్పటికీ అయితే ఫ్లవర్స్ వస్తాయో చూద్దాం. మనకి ఇవి కానీ ఫ్లవర్స్ పూసినాయి అంటే మన గార్డెన్కి అందం వచ్చేస్తుందండి. మన ఏంజల్ గార్డెన్కి చాలా అంటే చాలా మంచి అందం వస్తుంది అనమాట. రోజ్ ఫ్లవర్స్, కనకాంబరాలు, చామంతి పువ్వులు ఉన్నాయి ఇప్పటిదాకా మనకి. ఇప్పటి నుంచి రెయిన్ లిల్లీస్ కూడా బాగా పూస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.